హైదరాబాద్ నుంచి నోటీస్ ఇవ్వకుండా కొట్టేసారనేది గవర్నమెంట్ చెప్పేటువంటి వల్ల. అయితే ఈ ల్యాండ్ మొత్తం కూడా డిస్ప్యూట్ ఉన్న ల్యాండ్. ఇదంతా నవాబుల పరిపాలన ఉన్నటువంటి ల్యాండ్ కాబట్టి సరైనటువంటి డాక్యుమెంట్స్ చట్టం డాక్యుమెంట్స్ క్రియేట్ చేసుకున్న డాక్యుమెంట్ తప్ప చాలా విధంగా అధికార పార్టీలో ఉన్నప్పుడు తర్వాత టీడీపీ నాయకులు ఉన్నారు. రకరకాల సమస్యలు మేనేజ్ చేసుకోవాల్సి నేను బోగస్ వాళ్ళు చెప్పిన పోరాటం లేదు. ప్రభుత్వ చేతుల్లో ఉండాలి, ప్రజల చేతులు ఉండాలి తప్ప ఇది విషయాలు కష్టం. ఇప్పటికీ విలాస్ కట్టాలి, అది అన్వేషం. అయితే నేను అడిగేది ఏంటంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది? టైం మార్నింగ్ కట్టింది కాదు, దానికి పర్మిషన్స్ ఉంటాయి. మరి ఎంఆర్ఓ ఏం చేస్తున్నాడు, కలెక్టర్ ఏం చేస్తున్నాడు, ఆర్డీఓ ఏం చేస్తున్నాడు, వీళ్ళంతా కోరుకుంటున్నారు. మరి ఎప్పుడు ఇంటికి కాంప్లైంట్ చేయండి, ఎందుకు ఇంత స్కోప్ ఇచ్చారు? వాళ్ళు కోట్ల రూపాయలు అన్నం చేయడానికి ఉపయోగపడే పద్ధతుల్లో ఎందుకు స్కోప్ ఇచ్చారు? ఇప్పుడు హైదరాబాద్ నుంచి పూర్తి చేస్తున్నారు. ఏం సమాధానం చెప్తాను? అది ఒక విధంగా హైదరాబాద్లో ఐటీ రావడం వల్ల మంచి ఉపయోగం. చాలా చోట్ల అన్యాయ భూముల్ని వెనక్కి తీసుకుంటున్నారు, తర్వాత ఎఫ్టీఎల్ వెనక్కి తీసుకుంటున్నారు. అవన్నీ చేయడం మంచిది. నేను కూడా నా ఉద్దేశంలో ఇది ప్రజలకు సంబంధించిన ఆస్తి తప్ప వెంటనే చేసి తీసుకున్నటువంటి ఆస్తి దీనిపై అడ్రస్ తీసుకునేటువంటి కరెక్టే. దాన్ని ఫైట్ చేయాల్సిందే. ఈ ఆస్తి ప్రధానంగా కావాలని ఆఫీస్పేట సర్వే నెంబర్ 79. ఇది దాదాపు 39 ఎకరాలు. ఇది ఒకసారి నవాబ్ కాలనీ చూస్తే సరైన డాక్యుమెంట్స్ సరిగ్గా లేవు. ఎటుపట్టి అటు మేనేజ్ చేసుకున్నారు. 39 ఎకరాలు చాలా వాల్యుబుల్ ల్యాండ్. నేను రకరకాల పద్ధతుల్లో అప్పుడున్నటువంటి కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ వీళ్ళందరూ కూడా తారుమారు చేసి దీని అంతా మార్చేశారు. అందులో వసంత కృష్ణ ప్రసాద్ అతను ఒకప్పుడు టీడీపీలో యాక్టివ్ ఉన్నాడు, తర్వాత వైసీపీలో ఎమ్మెల్యేగా ఉన్నాడు, తర్వాత మళ్ళీ టీడీపీకి ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఈ ల్యాండ్ గ్రాప్ చేయడంలో చాలా నెంబర్ 1 అతను మొత్తం మేనేజ్ చేసుకున్నాడు. దీన్ని దాదాపు 1000 కోట్ల రూపాయల ప్రాపర్టీ. ఇప్పటికే 4 ఎకరాలలో ఇండ్లు కట్టి అమ్మేశాడు, విల్లాస్ కట్టి అమ్మేశాడు. ఇప్పుడు మిగిలిన దాదాపు 20 ఎకరాల దాకా మిగిలింది. ఇవి కూడా మొత్తం ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ విధంగా అన్యాయకతం అయిపోతే ఇంకా ప్రభుత్వం ఉండే లాభం. నేను కోరేది ఏంటంటే 20-25 ఏళ్లుగా అతను ఇల్లు కట్టుకుని అమ్ముకుంటుంటే దీన్ని ఆక్యుపై చేసుకుంటే ఆర్ఐ ఏం చేశాడు, ఎంఆర్ఓ ఏం చేశాడు, ఆర్డీఓ ఏం చేశాడు, కలెక్టర్ ఏం చేశాడు? ఆ టైంలో పనిచేసిన రెవెన్యూ వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి, ఇంక్లూడింగ్ ఐఏఎస్ ఆఫీసర్, కలెక్టర్స్. అప్పుడు కానీ బుద్ధి రాదు వీళ్ళకి. వాళ్ళ రికార్డ్స్ మొత్తం తారుమారు చేసి పకటి బంద్ చేసి పంపించేసి వెళ్ళిపోయారు. అందువల్ల ఆ సమయంలో ఎవరైతే కలెక్టర్గా ఉన్నారు, ఆర్డీఓగా ఉన్నారు, ఎంఆర్ఓగా ఉన్నారు, వాళ్ళపైన తగిన చర్య తీసుకునే విషయం మేము కోరుతా ఉన్నాం. ఇప్పుడు హైదరాబాద్లో ఒక డిసిషన్ తీసుకున్నారు. మేము సపోర్ట్ చేస్తున్నాం. ఇలాంటి భూమిని అన్యాయకరమైన భూమిని లాక్కోకపోతే అది ప్రజల చేతిలో ఉండాలి, లేదంటే గవర్నమెంట్ చేతిలో ఉండాలి. అంతేకాని ల్యాండ్ గ్రాబర్ చేతిలో ఉంటే కుదురుతుంది. 1000 కోట్ల రూపాయల ఆస్తి అందులో హైదరాబాద్ చేస్తే కరెక్టే. దానికి అవసరమైతే చర్యలు తీసుకోవాలి. సుప్రీంకోర్టు దాకా పోవాల్సి వస్తుంది. పకడ్బందీ చేసుకోవాలి. గత ఆఫీసర్ బందీ చర్య తీసుకోవాలి. ఎప్పుడైతే ఎవరైతే మీరు సంతకాలు పెట్టారో వాళ్ళందరిపైన కఠిన చర్యలు తీసుకోమని మేము కోరుతా ఉన్నాం. హైడ్రా తీసుకున్న డిసిషన్ ని సిపిఐ సపోర్ట్ చేస్తా ఉంది.